आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। मेरे को तेलुगु ही आता ఓకే ప్రతిరోజు మేము ఎక్కడో దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, రాత్రులైనా సరే దినాలైనా సరే, ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా. నిన్న కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెహికల్ చెకింగ్ పెట్టించినాము గడ్డియానారంలో. ఎస్ఐ నవీన్ కుమార్ అండ్ స్టాఫ్, ఇంకా కొంతమంది టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉండేది దీంట్లో. ఆ టీం అంతా చెక్ చేస్తుంటే మనం ఒక బెలైన వైట్ కలర్ కార్లో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్. దాన్ని వెహికల్ చెకింగ్లో పట్టుకున్నాం. దాంట్లో ఒక 30 kgs గాంజా దొరికింది. దాంతోపాటు ఒక 5 మంది ఉన్నారు. దానికి ఈ యొక్క వెహికల్కు ఒక పైలట్ కూడా ఉన్నాడు. ఆ పైలట్ మోటార్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చాకచక్యంగా మా స్టాఫ్ అందరు కూడా పట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఒక 5 మెంబర్స్ని మీకు ఇచ్చినాము. ఇది ఆత్మకూరు నుంచి ధూల్పేట వెళ్తుంది. వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారంగా ధూల్పేటలో అక్కడ అమ్మి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని, ఇది మాత్రం వాళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అక్కడ చాలా తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ హై రేట్స్ పెట్టి డబ్బుల విషయంలో బెనిఫిట్ కావాలని చెప్పేసి అమ్మడానికి తీసుకొచ్చారు హైదరాబాద్కు, ధూల్పేటకు. ఈ మధ్యలోనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది చెక్ చేస్తే పట్టుకున్నాం. వీళ్ళ 5గురిని కూడా ఇంతకుముందు కేసులు ఉన్నాయి వాళ్ళకు. ఒకరి మీద 6 కేసులు, ఒకరి మీద 3 కేసులు, ఒకరి మీద 2 కేసులు అట్లా ఉన్నాయి. అందరు కూడా నేర చరిత్ర గలవాళ్ళే. ఇంత ముందు కూడా దీంట్లో NDPS యాక్ట్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పర్టికులర్స్ అన్ని మీకు ఇచ్చినాం. వీళ్ళందరూ కూడా యాదాద్రి జిల్లా మన మోత్కూరు, తర్వాత ఆత్మకూరు, అక్కడ దగ్గర వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ఒక్క రెడ్డి మాత్రం, భరత్ కుమార్ రెడ్డి మాత్రం ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అది వాళ్ళకి పాత పరిచయం. జైల్లో వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు జైల్లో కలిసి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి ఇట్లా చేసి లాభం ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ యొక్క దానికి తీసుకొచ్చారు. ఈ గంజా అనేది ఉంచుకున్న, తాగిన పొజిషన్లో ఉన్న, తర్వాత ఎక్కడన్నా దాచిపెట్టిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, ఏం చేసినా కూడా అది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం నేరం. ఇది మంచి క్వాంటిటీలో దొరికింది. వీళ్ళ మీద చట్టపరమైన చర్య కోసం మేము యాక్షన్ ఇనిషియేట్ చేసినాం. రిమాండ్ కూడా పంపించినాం. దీంట్లో ఒక 30 kgs గాంజా ఉంది. తర్వాత ఒక బెలానో తెల్ల వైట్ మారుతి కారు ఉంది. తర్వాత ఒక మోటార్ సైకిల్ బైక్ ఉంది. తర్వాత 5 సెల్ ఫోన్లు ఉన్నాయి. 5 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో పైలట్ ఎవరు? జిట్టా కిరణ్ అని పైలట్ ఉన్నాడు. వీళ్ళు మధ్యలో ఒడిశా నుంచి కొని అక్కడ తీసుకొచ్చారు ఆత్మకూరులో, వాళ్ళ మోత్కూరు దగ్గర. వాళ్ళది అట్లా అక్కడ తీసుకొని ఇక్కడ అమ్మడానికి వాళ్ళతో మాట్లాడినట్టుంది. ఇంకా రెగ్యులర్ కన్జ్యూమింగ్ కోసం అమ్మాలని చెప్పేసి దాంట్లో న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఉద్దేశంతో చేస్తుంది. ఏదమ్మా ప్రీవియస్ కేసు గాంజా. ప్రొఫెషనల్స్. ఈ మోత్కూర్ వరంగల్ జిల్లాలో, వీళ్ళు జనగామ జిల్లాలో, ఇప్పుడున్న జనగాంలో వాళ్ళందరూ కలిసిండ్రు జైల్లో కలిసి. ओडिशा नहीं सर। इंफॉर्मेशन आए क्या बोले तो थोड़ा गांजा पेडलर्स ओडिशा एरिया से खरीद के
वो लोग यादाद्री डिस्ट्रिक्ट में मोदपुर एरिया में रख के इधर सीजन फेस्टिवल सीजन में थोड़ा ज़्यादा रेट बनाने के वास्ते भेजने को आ रहा बोल के ऐसा इन्फॉर्मेशन आई। तो हम लोग ये हमारे एसआई नवीन कुमार एंड स्टाफ एंड वैसा ही साउथ जोन टास्क फोर्स के आदमी मिलके व्हीकल चेकिंग कर रहे हैं। तो व्हीकल चेकिंग में 5 लोगों को पकड़े गए और एक पायलट कर रहे हैं, 4 लोग उसमें कार में आ रहे हैं, बलाना कार में। तो वो चेक करे तो उसमें 30 केजीज गांजा मिला। अभी ये पूरे लोगों को गिरफ्तार कर लिए। वो गांजा अभी कार एंड मोटरसाइकिल अभी 5 सेल फोन्स सीज करे, वो लोगों को रिमांड को भेजे। अभी ये सीजन है बोल के वो लोग ला रहे हैं। इससे पहले भी वो लोगों को गांजा केसेस है वो लोगों के ऊपर। ये लोग पूरे 4 लोग यादाद्री डिस्ट्रिक्ट में लोग है। एक जना सम रेड्डी इज बिलोंग्स टू महमनार डिस्ट्रिक्ट। सो ये पूरे जनगामा जिले में जेल में एक से एक मुलाकात हुए जब से लोगों का ये धंधा कर रहे बोल के बोल रहे। अभी ये टाइम में पकड़े गए, वो लोगों को रिमांड को भेजे। थैंक यू। Okay, like several victims. ఏసీపీ సార్